హాయ్ అండి, మిస్టర్ మిలేనియర్ వైఫ్ పార్ట్ 64. మేఘ్నా చెప్పు, నన్ను నమ్మే నమ్మకం నీకు ఎప్పుడు వస్తుంది? నేను చనిపోయిన తర్వాతనా అని అరవింద్ అన్నప్పుడు మేఘన ఒక్కసారిగా ఉలిక్కిపడి తలెత్తి అతని వైపుకు చూసింది. ఉదయం నుంచి నేను గమనిస్తున్నాను. నువ్వు డబ్బుల కోసం కుక్క పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నావు. ఇక కానీ ఒక క్షణం కూడా ఈ విషయం గురించి నాతో మాట్లాడాలి అనిపించలేదా మేఘన? అతని గొంతులో లోతైన బాధ కనిపించింది. సరే, ఇలాంటి ఆ విశ్వాసంతో నిండిన జీవితం మనిద్దరికీ అవసరం లేదు. నా ప్రేమ చచ్చిపోయిందని నేను అంగీకరిస్తున్నాను. అతని దృఢమైన మాటలు విని మేఘన కళ్ళల్లో భయం విస్తరించింది. నేను త్వరలోనే విడాకులు ఏర్పాట్లు చేస్తాను, కానీ దానికి కొంచెం సమయం కావాలి అని అరవింద్ గంభీరంగా చెప్పాడు. అప్పటికీ కూడా మేఘన నోరు తెరవలేదు. నిశ్శబ్దంగా నిల్చున్నామెను. అరవింద్ చిరాకు నిండిన చూపులతో ఒక్కొక్కసారి చూసి అక్కడి నుండి బాధగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యే వరకు అతను వారితోనే ఉండి వారి ప్రతి అవసరాన్ని చూసుకున్నాడు. మేఘన తల్లికి అరవింద్ మీద చాలా గర్వం కలిగింది. మనసులోనే కాదు, తన కూతురితో పాటు భర్తతో కూడా ఆమె ఎలా అనుకుంది. వెతికి వెతికి అలసిపోయినా సరే ఇలాంటి అల్లుడు దొరకడని. తర్వాత కొన్ని రోజులు ఇద్దరు వ్యక్తిగతంగా మాట్లాడటం మానేశారు. ఇక అవసరమైన పని విషయాల్లో మాత్రమే లేదా తల్లి తండ్రుల ముందే మాట్లాడేవారు. తల్లి తండ్రుల ముందు అరవింద్ చూపే ప్రేమ శ్రద్ధ చూసి అతను పూర్తిగా ఆకర్షితుడయ్యాడు. అతని మనసులో ఇలాగే ఉంటే నేను ఇంటి అల్లుడిగా ఉండిపోతానా అన్న ఆలోచన కూడా వచ్చింది. కానీ తర్వాత వారి జీవితంలో ఆ మార్పు వచ్చిన రోజు వచ్చింది. అరవింద్ విరిగిన హృదయంతో విడాకుల గురించి మాట్లాడిన ఆ రోజు నుంచే మేఘ అతని పట్ల తెలియని ఆకర్షణను అనుభవిస్తుంది. అయినా ఆమె మొండి మనసు దాన్ని ఎక్కడో అడ్డుకుంటుంది. అదే రోజు కూడా అలానే జరిగింది. ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ మీటింగ్ కోసం ఇక హాల్ నిండిపోయింది. మేఘన రెడీ చేసిన ప్రెజెంటేషన్ అరవింద్ తన ప్రవహించే ఇంగ్లీష్ లో అందరికీ సులభంగా వివరించాడు. సీనియర్ అనుభవజ్ఞులైన మహిళలు కూడా అతన్ని ఏకాగ్రతంగా చూస్తున్నారు. మీటింగ్ ముగిసిన వెంటనే చప్పట్లతో పాటు చాలా మంది అతన్ని అభినందిస్తూ బయటకు వెళ్ళిపోయారు. హాయ్ అరవింద్, అతని ముందుకు రెండు అందమైన చేతులు వచ్చాయి. అరవింద్ తలెత్తి చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. సాధారణ దుస్తుల్లో ఎక్కువ మేకప్ లేకుండా ఉన్న ఒక అందమైన ముఖం ఆకర్షణీయమైన చిరునవ్వుతో అతన్ని చూస్తుంది. హాయ్ అని అతను స్నేహపూర్వకంగా చేతులు కలిపాడు. మీ ప్రెజెంటేషన్ నాకు చాలా నచ్చింది. నిజం చెప్పాలి అంటే నేను ఇంత బాగా ఉంటుందని అసలు ఊహించలేదు అని చెప్తుంది ఆ అమ్మాయితో అరవింద్. మరి చూద్దాం. నీలా, ఇప్పుడు నీ మూడు ఎందుకు ఇలా ఉంది? ముఖం ఎందుకు ఇలా వేలాడుతుంది అని సోరస్ ఆమె దగ్గరకు రాగానే అడిగాడు. ఆగండి అని నీలక్షి గట్టిగా అంది. అనన్య అక్క చెప్పింది కూడా మీరు విన్నారు కదా. నాకు వాళ్ళు నన్ను ఎలా చూస్తారో తెలియదు, కానీ నేను ఆమెను నా పెద్ద అక్కలా భావించాను. ఆమె తన తప్పుని తెలుసుకుని ఇప్పుడు మెల్లగా సాధారణ స్థితికి వస్తుంది. ప్లీజ్ సోరస్, అంశుమన్ దేవర్ గారు ఎక్కడ ఉన్నారో చెప్పండి. ఆయన ఎక్కడ ఉన్నా ఇక్కడికి తీసుకురండి. సోరస్ మౌనంగా ఉండిపోయాడు. ఏమీ మాట్లాడలేదు. సోరస్, ఏదైనా చెప్పండి, మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు అని ఆమె అతన్ని పట్టుకుని కుదిపింది. నీలా, నా తలకు నొప్పిగా ఉంది, నాకు ఛాయ్ తీసుకురమ్మని చెప్పు. బయట వాతావరణం బాగుంది కదా, మన ఇద్దరం కలిసి నడుద్దాం అని మాటను మళ్లించి ఆమె వైపు కూడా చూడకుండా డ్రెస్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. మొదటిసారి తన మాట నీలా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడా అన్న కోపంతో నీలక్షి బాత్రూం తలుపు దగ్గర నిలబడిపోయింది. అతను బయటికి వచ్చిన వెంటనే సోరజ్ ఆమెను దగ్గరికి లాగి తన చేతులు ఆమె మెడ చుట్టూ చేతిని వేశాడు. మా భార్య ఎంత తొందరపడుతుందో చూడు. నేను ఇప్పుడే అనుకుంటున్నాను, ఈ అందమైన వాతావరణంలో నువ్వు నేను అంటూ అతను ఆమె పెదవుల వైపుకు వంగాడు. నీలక్షి ఒక్కసారిగా తల తిప్పేసింది కోపంగా. మీరు నాకు సమాధానం ఇవ్వాలి సోరస్. అంశుమన్ గారు ఎక్కడున్నారు? అనన్యాక చెప్పినట్టు ఆయన నిజంగానే బ్రతికే ఉన్నారా, లేదా మీరు నిజంగానే ఆయనకి ఏదైనా చేసి ఆయనను చంపేశారా అని అంది. నీలా, అతని గర్జన లాంటి గొంతు వినగానే నీలక్షి భయంతో 2 అడుగులు వెనక్కి వెళ్ళిపోయింది. అతన్ని అలా చూసి ఆమెకు చాలా నెలలైపోయింది. ఇక నుంచి నా ముందు ఇంకెవరి గురించి మాట్లాడొద్దు, ఆలోచించి ప్రవర్తించు. నేను ఎప్పుడూ ఒకేలా ఉండను అని అతను గట్టిగా హెచ్చరించాడు. అతను బలంగా తలుపు వేసి బయటికి వెళ్ళిపోయాడు. నీలక్షి కళ్ళల్లో ఒక్కసారిగా షాకు, వెంటనే కన్నీళ్లు చారాయి. ఆమె అలా అక్కడే నిలబడిపోయింది. ఇది పాత నీలక్షి అయితే తన విధిగా భావించి మౌనంగా భరించేదేమో, కానీ ఇప్పుడు ఆమెకి సహించలేకపోయింది.
ఆ రోజు తర్వాత ఇద్దరి మధ్య పెద్ద గొడవ ఏర్పడింది. సూరజ్ తనంతట తను మాట్లాడలేదు. నీలక్షి కూడా అతనితో ఒక మాట కూడా మాట్లాడలేదు. కానీ ఆశ్చర్యకరంగా ఒకరి అవసరాలు ఒకరు మాత్రం చూసుకుంటూనే ఉన్నారు. అన్నీ చేస్తూ కూడా ముఖం తిప్పుకోవటం, ఆ నిశ్శబ్ద దూరం మాత్రం ఇద్దరికి చాలా వింతగా అనిపించేది. అలా మరో 2 నెలలు గడిచిపోయాయి. రోజులు గడిచే కొద్దీ ఆమె గర్భంలోని శిశువు తన ఉనికిని తెలియచేయడం ప్రారంభించాడు. నీలక్షి పొట్ట బాగా పెరిగిపోయింది. ఇక అనన్య ఆ రోజు నీలాక్షితో మాట్లాడిన తర్వాత మౌనంగా మారిపోయి అభిజిత్ని తన ప్రపంచంగా చేసుకుంది. ఎవరి మీద కోపం చూపించకుండా ఇంటి కోడలుగా అందరి అవసరాలు చూసుకుంటుంది. ఆమె నీలాక్షితో కలిసి వంట చేయడం నేర్చుకుంది. ఇక పని వాళ్ళ సహాయంతో వంటగది మొత్తం తానే చూసుకుంటుంది. అభిజిత్ ఇప్పుడు 4 చేతుల మీదుగా పాకుతూ ఇంట్లో అల్లరి చేస్తూ అందరినీ నవ్విస్తున్నాడు. పరిస్థితులు, బాధ అందరి మనసులో ఉన్న ఆ చిన్నారి నవ్వు మాత్రం ఇంటిని కాసేపైనా తేలిక చేసేది. ఒక రాత్రి భోజన సమయంలో అందరూ కలిసి కూర్చున్నారు. నీలాక్షి తన పెరిగిన పొట్టను జాగ్రత్తగా పట్టుకుని సూరజ్ కన్నం పెడుతుంది. 7వ నెల ప్రెగ్నెంట్ అయినా అది 9వ నెలలా అనిపించేంత భారంగా మారింది. శ్వాస తీసుకోవడానికి కష్టమవుతుంది. సూరజ్ ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. కానీ నీలాక్షి తనే తినిపించకపోతే అతనికి ఆకలే రావట్లేదు. రోజులు గడిచినా తినకుండా ఉండేందుకు కూడా సిద్ధమే అతను. ఇది ఆమెకు తెలుసు కాబట్టి ఆమె మౌనంగా అతనికి తినిపిస్తుంది. వసుంధర కొద్దిసేపు చూసి అంది, సూరజ్, 1 వారం తర్వాత నీలాక్షికి 7వ నెల పూర్తయి 8వ నెలలోకి అడుగు పెడుతుంది. దానికి ముందు ఆమెకు శ్రీమంతం చేయాలి. ఈ విషయం ఇక మీ నాన్నతో కూడా మాట్లాడాలి. కానీ సూరజ్ వైపు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. కొద్దిసేపు ఆలోచించి అతను నిశ్శబ్దంగా తలూపాడు. వసుంధర వెంటనే తన భర్త రఘువురి వైపుకి తిరిగి, మీరు కూడా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడండి అంది. అయితే ఆయన కూడా కొడుకులాగే ఏమీ మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయాడు. వసుంధర కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. నీలాక్షి ఆ దృశ్యాన్ని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. ఆ అందరి మధ్యలో అందరినీ షాకు గురి చేసింది ఒక మాట. నీలాక్షి మెల్లగా అంది, నాకు శ్రీమంతం చేయించుకోవటం లేదా అత్తయ్య, ఇష్టం లేదు. అది వినగానే అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. చూద్దాం మరి. ఉదయం జోధాపూర్లో రాజశేఖర్ మరియు ఇక అరవింద్ ఆఫీసు పరిస్థితుల గురించి మాట్లాడుకుంటూ ఉండగా మేఘన వారి దగ్గరకు వచ్చి నిలబడింది. ఆమె ముఖం ఏదో లోతైన ఆలోచనలో మునిగిపోయినట్లు ఉంది. అరవింద్ ఆమెను పక్క చూపుతో చూశాడు. కానీ ఏం మాట్లాడకుండా తన ముందున్న ల్యాప్టాప్ పై దృష్టి పెట్టాడు. అప్పుడు రాజశేఖర్ దృష్టి ఆమెపై పడింది. మేఘన, నువ్వు మాతో ఏదైనా చెప్పాలా అని ఆమెను గమనిస్తూ అడిగారు. ఆమె అవునని తలూపి కొంచెం సంకోచంతో చెప్పింది. అది సార్, మన నీలక్షి అక్కకు 7వ నెల పూర్తవడానికి ఇంకో వారం మాత్రమే ఉంది. ఇక మన సంప్రదాయం ప్రకారం మనమే ఆమెకు శ్రీమంతం చేయాలి. అయ్యో అవును, నేను ఇది ఎలా మర్చిపోయాను. ఇక వాళ్ళ ఇంటి నుంచి ఏమీ చెప్పలేదు కాబట్టి మనం అకస్మాత్తుగా చెప్తే వాళ్ళు ఎలా తీసుకుంటారో అనుకున్నాను. రాజశేఖర్ గొంతులో ఉత్సాహం, ఆందోళన 2 క్లియర్ గా ఉన్నాయి. సార్, ఇప్పుడు చేయకపోతే 9వ నెలలోనే ఇక శ్రీమంతం చేయాల్సి వస్తుంది. కానీ సంప్రదాయం ప్రకారం 7 నెలల్లో చేయటం తల్లి బిడ్డ ఇద్దరికి మంచిదని పెద్దలు అంటారు. మీరు ఒకసారి సూరజ్ అన్నతో మాట్లాడండి సార్. సరే బేట, నువ్వు ఇంటి కోడలుగా నీ బాధ్యత నువ్వు చాలా బాగా నిర్వర్తిస్తున్నావు. నాకు చాలా గర్వంగా ఉంది. ఇంకా నన్ను సారని కాకుండా హగ్గుతో పిలిస్తే ఇంకా బాగుంటుంది అని ఆయన అన్నారు. మేఘ సమాధానంగా ఒక చిరునవ్వు మాత్రమే ఇచ్చి వంటగది వైపుకి వెళ్ళింది. మావయ్య, మీరు మీ ఆ టెర్రర్ పీస్ అల్లుడితో మాట్లాడండి. ఆ తర్వాత మనం అన్ని ఏర్పాట్లు ఘనంగా చేద్దామని అరవింద్ అన్నాడు. దానికి రాజశేఖర్ అతన్ని నకిలీ కోపంతో చూశాడు. అరవింద్ నవ్వుతూ తన భార్యతో కలిసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇక రాజశేఖర్ తన భార్య అవని జ్ఞాపకాల్లో మునిగిపోయాడు. ఎప్పట్లాగే అరవింద్ మరియు మేఘన ఆఫీస్కి వచ్చేసరికి ఇక మంతిర అప్పటికే ఎదురు చూస్తూ ఉంది. హాయ్ అరవింద్, నువ్వు త్వరగా వస్తావని అనుకున్నాను, కానీ పర్వాలేదు అని అతన్ని చూసి నవ్వుతూ అంది. అరవింద్ కూడా నవ్వి, మిస్ మంతిరా, ఇంత త్వరగా మా ఆఫీస్కి మీరు అని అన్నాడు. మేఘన వాళ్ళని చూస్తే లోపల అగ్ని పర్వతంలా మండిపోతుంది. ఏంటి అరవింద్, నేను ఇక్కడికి రాకూడదా, లేదా నేను ఎందుకు వచ్చానని అడుగుతున్నావా? మంతిర మాటల్లో అధికారం క్లియర్ గా కనిపిస్తుంది. అరవింద్ చూపు మేఘన వైపుకు వెళ్ళింది. లేదు, అలా కాదు. చెప్పండి మంత్ర, ప్రాజెక్ట్ విషయంలో ఏదైనా స్పష్టత కావాలా అని అరవింద్ ఫైల్ పేజీలు తిప్పడం మొదలుపెట్టాడు. అరవింద్, నేను మీతో ప్రాజెక్ట్ గురించి కాదు, వ్యక్తిగత పని కోసం వచ్చాను. మీరు దీన్ని ఎలా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ ఇంకా లేట్ చేయకుండా చెప్పాలని అనిపించింది అంటూ ఆమె అరవింద్ కళ్ళలోకి చూసింది. మంత్ర చూపు మేఘన వైపుకు తిరిగింది.
మేఘ, మీరు బాధపడకపోతే నేను అరవింద్తో ఒంటరిగా మాట్లాడాలి ప్లీజ్. ఆమె కళ్ళల్లో విన్నపం కనిపిస్తుంది. మేఘన కళ్ళల్లో కన్నీళ్లు నిండాయి. మంతిర దృష్టి పూర్తిగా అరవింద్ పైనే ఉందని ఆమె గమనించింది. మేఘన తల ఉంచుకుని ఒప్పుకుని బయటికి వెళ్ళిపోయింది. మేఘన ఒక నిమిషం. అరవింద్ గొంతు వినగానే ఆమె ఆగిపోయింది. మంతిర ఆశ్చర్యంగా అరవింద్ని చూసింది. మిస్ మంతిర, మీరేం చెప్పాలనుకుంటున్నారో ఈ వీరు ముందే చెప్పండి. నా జీవితంలో వీరికి తెలియకుండా దాచాల్సిన ఏ వ్యక్తిగత విషయం లేదు. మంతిర లోతుగా ఊపిరి తీసుకుని, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అరవింద్. బిజినెస్ కారణంగా నాకు చాలా మంది శత్రువులు ఉన్నారు. కొందరు నన్ను ఒంటరిగా చూసి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో పెళ్లికి సంబంధం ఏంటని మీరు అడగచ్చు. నాకు ఇప్పుడు ఒక పార్ట్నర్ కావాలి. ఎవరు నన్ను నా బిజినెస్ ను బాధ్యతగా చూసుకోగలరు? అది మీరైతే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అరవింద్ అప్పటికే మేఘన వైపుకి చూసి అడిగాడు. మేఘన, మంత్రిగా మేడం చెప్పింది ఈ దానిపై నీ అభిప్రాయం ఏంటి? అతను కళ్ళతోనే మాట్లాడుతున్నాడు, కానీ మేఘన తన చూపులతో అతన్ని కాల్ చేస్తున్నట్టు ఉంది. మంత్రులకు కోపం వచ్చింది. ఎందుకంటే అరవింద్ పదే పదే మేఘనను మధ్యలోకి తెస్తున్నాడు. అరవింద్, నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. మీరు ప్రతి విషయం ఆమెను ఎందుకు అడుగుతున్నారు? ఆమె కేవలం మీ పియ్యే కదా. ఆమెకి ఇంత ప్రాధాన్యం ఎందుకు? నేను మీకు అలా చెప్పానా? అరవింద్ గొంతు భారంగా గంభీరంగా మారింది. అతను లేచి మేఘన దగ్గరికి వెళ్ళి ఆమె భుజంపై చేయి వేసి మంత్రులకు చెప్పాడు. మీరు అడిగిన ప్రతిదానికి సమాధానం తినే ఇస్తుంది. రేపు నేను మీకు అవును అని చెప్పి ఆ తర్వాత ఇది నాపై కేసు పెడితే జైలుకి నేను వెళ్ళాలి కదా, అందుకే తినని అడుగుతున్నాను. అరవింద్, ఏం మాట్లాడుతున్నారు? క్లియర్ గా చెప్పండి. నేను మీతో పెళ్లి చేసుకోవడంలో ఇది ఎలా అడ్డంకి అవుతుంది? ఇది కేసు ఎందుకు పెడుతుంది? మీరు జైలుకి ఎందుకు వెళ్తారు అని అయోమయంగా అడుగుతుంది మంత్రిగా. చూద్దాం మరి ఏం జరుగుతుందో.